ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరిలో ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి 1,50,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. తూర్పు, మధ్య, పశ్చిమ ప్రధాన పంట కాల్వలకు 3,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నందున పట్టిసీమ పంపులను పూర్తిగా నిలిపివేశారు. గోదావరి ఎగువ ప్రాంతం నుంచి ఈ సాయంత్రానికి మరింత నీరు చేరుతుందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. 4-5 లక్షల క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం ఆనకట్టకు వస్తుందని అంచనా వేస్తున్నారు. శబరి అలాగే సీలేరు నుండి వచ్చే వాన అలాగే పైనుండి తాలిపేరు ప్రాజెక్టు పైనుండి సీతపల్లి వాగులు పొంగి ప్రవహించడం జరుగుతుంది. భద్రాచలం దగ్గర కూడా 23 అడుగుల్లోకి రావడం జరిగింది. మనకు అక్కడ ప్రస్తుతానికైతే ప్రాబ్లం లేదు, కానీ ప్రతి చోట కూడా మేము అప్రమత్తంగా ఉన్నాము. ప్రస్తుతము గోదావరిలో ఉన్నటువంటి మా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 175 గేట్లకు 150 గేట్లు మొత్తము రిలీజ్ చేయడం జరిగింది. దాని ద్వారా సముద్రంలో 1,50,000 క్యూసెక్లు సముద్రంలో వెళ్తుంది. నిన్నటి నుండి ఈ రోజు వరకు ఇప్పటికి చూసుకుంటే ఒక 30 టీఎంసీల వరకు ఈ రకంగా సముద్రంలో వెళ్ళటం జరిగింది. ఈ సంవత్సరం చూసుకుంటే జూన్ జూలై నెలలో ఒక 150 టీఎంసీల వరకు సముద్రంలో వెళ్ళటం జరిగింది. ముందుగా గోదావరి డెల్టాకు అలాగే కృష్ణా డెల్టాకు పట్టిసీమ నుండి నీళ్లు ఇవ్వడం ద్వారా అక్కడ కూడా 16 టీఎంసీలకు వెళ్ళింది. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ కూడా పై క్యాచ్మెంట్ ఏరియాలో నీళ్లు పట్టడంతో ఇక్కడ నుండి ఈ ఫుల్ ప్లెడ్జ్డ్గా నీళ్లు కూడా కంట్రోల్ చేయడం జరిగింది. దాని ద్వారా గోదావరిలో ఎక్కడైతే వనరబుల్ రీచెస్లో ఉన్నాయో అక్కడ కూడా మేము శాండ్ బ్యాగ్స్ వేయటము అలాగే ఇమ్మీడియట్గా ఈ అవుట్ఫాల్ స్లూయిస్లు అన్నిటిని కూడా మరమ్మతులు చేయడానికి రెడీగా ఉన్నాము. ఎక్కడున్నా ఏదైనా జరిగితే సబ్మర్జ్డ్ కాకుండా అవుట్ఫాల్ స్లూయిస్ని ఆపరేట్ చేసి రివర్లో వదలడానికి అన్ని చర్యలు చేపట్టాం.